మనము సాల్ట్ అధిక మొత్తంలో తినడం వలన అది మన బాడీలో అధిక రక్తపోటుకి దారితీస్తుంది. అధిక రక్తపోటు వలన మనకి బాడీలో కిడ్నీ డ్యామేజ్, హార్ట్ డ్యామేజ్, బ్రెయిన్ డ్యామేజ్ జరిగే ఆస్కారం ఉంటుంది. సో మనము వీలైనంత వరకు మన ఫుడ్‌లో ఉప్పు శాతం తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. సో మళ్ళా అందులో మనకి రొటీన్‌గా మార్కెట్‌లో అవైలబుల్ ఉండే ఉప్పులు రకరకాలుగా ఉన్నాయి. చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు. సార్ నేను సాల్ట్ తగ్గించుకోమని చెప్తే, అవును సార్ తగ్గించాను నేను, బట్ సాల్ట్ మానేసి నేను రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను, పింక్ సాల్ట్ తీసుకుంటున్నాను అని అంటున్నారు. బట్ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉప్పు ఏదైనా ఉప్పే. అది రాక్ సాల్ట్ అయినా, పింక్ సాల్ట్ అయినా మనం అధిక మొత్తంలో తీసుకున్నప్పుడు అది మనని అధిక రక్తపోటుకి దారి తీస్తూ ఉంటుంది. మనం ఏంటిదనంటే ఈ రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అనేవి ఏవైతే ఉన్నాయో అది మంచి ఉప్పే, కానీ అందులో నార్మల్ అయోడైడ్ ఉప్పుతో పోల్చుకుంటే కొంచెం అడిషనల్ పోషకాహారాలు, విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి అది కొంచెం బెటర్ అంటాం. కానీ బట్ నార్మల్ సాల్ట్ ప్లేస్లో కంప్లీట్గా దాన్ని పెట్టేసి అది తీసుకుంటే మనకి బీపీ పెరగదు అని అనుకోవడం మాత్రం తప్పు. ఇవే కాకుండా ఉప్పులోనే కాదు, మనం తినే మార్నింగ్ నుంచి నైట్ వరకు తినే ప్రతి పదార్థంలోనూ కూడా మనకి తెలియకుండా మన బాడీలోకి ఉప్పు ఎంటర్ అవుతుంటుంది. మనం తినే బ్రెడ్‌లోనూ ఉప్పు ఉంటుంది, మనం తినే చీజ్‌లోనూ ఉప్పు ఉంటుంది, మనం తినే చిప్స్‌లోనూ ఉప్పు ఉంటుంది. సో ఎస్పెషల్లీ చాలామందికి పికిల్స్ అనగా పచ్చళ్ళు చాలా అలవాటు. సో అందులోనే అధికంగా హైయెస్ట్ మోతాదులో ఉప్పు ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ఈ ఉప్పు ఉన్న పదార్థాలని తగ్గించుకోవడం వలన అధిక రక్తపోటుకి గురవ్వకుండా మన హార్ట్‌ని గానీ, మన కిడ్నీని గానీ కాపాడుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అండి. సో ఈ ధూమపానము మరియు మద్యపానము అనేది ఆల్రెడీ మనకి తెలిసిందే మన హార్ట్‌కి ఎంత ఎఫెక్ట్ చేయగలుగుతుందో. హార్ట్‌కే కాదండి, కిడ్నీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ధూమపానము, మద్యపానము తీసుకున్నప్పుడు దానిలో ఉండే టొబాకో కానీ, ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ కంటెంట్ వల్ల కానీ మన కిడ్నీలు డైరెక్ట్గా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఇండైరెక్ట్గా ఈ ధూమపానము మరియు మద్యపానం వలన మనము ఏదైతే అధిక రక్తపోటుకి మరియు డయాబెటీస్కి గురవుతామో దాని వలన కూడా మన కిడ్నీలు దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎప్పుడు కానీ మనము ఎస్పెషల్లీ మద్యపానం సేవించేటప్పుడు అడిషనల్గా మళ్ళీ ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో అడిషనల్ సాల్ట్ తీసుకోవడము, మళ్ళీ మద్యపానం తీసుకున్నప్పుడు మన బాడీ డీహైడ్రేషన్కి గురవుతుంది. సో మల్టిపుల్ రీజన్స్ వలన, అంటే అధిక సాల్ట్ తీసుకోవడము, మద్యపానం వలన, బాడీ డీహైడ్రేషన్ వలన మన కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యి కిడ్నీలు కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు మద్యపానానికి దూరంగా ఉండడము, ధూమపానానికి వీలైనంత త్వరగా తగ్గించేసి దాని నుంచి బయటపడడము చేసుకోవడము కిడ్నీలకి ఉత్తమం. నెక్స్ట్ మనం 4వ విషయం మాట్లాడుకోవాల్సింది సాఫ్ట్ డ్రింక్స్. సాఫ్ట్ డ్రింక్స్ అనగా మనకి వాడుక భాషలో సోడాస్ అని అంటాము, కొందరు కూల్ డ్రింక్స్ అని అంటారు. సాఫ్ట్ డ్రింక్స్ వలన కిడ్నీకి ఏంటిది హానికరం అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. మెయిన్గా సాఫ్ట్ డ్రింక్స్లో ఉండేది పదార్థాలు మనకి తీయగా మనకి అది ఏదైతే తెలుస్తుందో దాన్ని యూజువల్గా ఫ్రక్టోజ్, అంటే చీప్ ఫార్ములేషన్ ఆఫ్ షుగర్. అంటే మనకు నోటిగా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకునేటప్పుడు మనకి నోటికి తీయగా ఏదైతే తగులుతుందో అది దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఫ్రక్టోజ్. ఆ ఫ్రక్టోజ్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అది ఫ్రక్టోజ్ చాలా అనర్థాలకి దారితీస్తుంది. ఎస్పెషల్లీ ఫ్రక్టోజ్ కొన్ని డిఫరెంట్ జనరేషన్స్ వలన మనకి అది యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ యూరిక్ యాసిడ్ అనేది స్టోన్స్ లాగా ఫామ్ అయ్యి కిడ్నీని దెబ్బతీసే ఛాన్స్ ఉంటుంది. అండ్ అధికంగా ఎవరైతే సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటారో వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్సే కాకుండా వాళ్ళు అధిక రక్తపోటుకి గురవ్వడము, డయాబెటీస్కి గురవ్వడము జరుగుతూ ఉంటుంది. సో సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ టూ డేంజరస్ ఫర్ హెల్త్. సో దయచేసి సాఫ్ట్ డ్రింక్స్కి అధికంగా తీసుకునే వాళ్ళు సాధ్యమైనంత త్వరగా దాని నుంచి బయటపడి దాని ప్లేస్లో మనకి సింపుల్గా మజ్జిగ కానీ, నిమ్మరసం కానీ, నార్మల్ వాటర్ కానీ లేదా నార్మల్ సోడా అయినా తీసుకోండి తప్పితే ఈ స్వీట్గా ఉండే సాఫ్ట్ డ్రింక్స్ మాత్రము దూరంగా ఉండడానికి ట్రై చేయండి. కిడ్నీకి హాని జరిగే విషయాల్లో డీహైడ్రేషన్, ఎస్పెషల్లీ మనం ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఉన్నాము. డీహైడ్రేషన్ ఏ విధంగా మన కిడ్నీని దెబ్బతీసే ఛాన్స్ ఉంటుంది. సో మన బాడీలో ఎప్పుడు నిత్యం 24 గంటలు మన బాడీ నడుస్తున్నప్పుడు ఎలా అయితే బండి నడిస్తే పొగ వస్తుందో మన బాడీ నడుస్తున్న కొద్దీ మన బాడీలో కొన్ని పాయిజనస్ పదార్థాలు, కొన్ని వేస్ట్ పదార్థాలు, యూరియా, క్రియాటినిన్ లాంటి వేస్ట్ పదార్థాలు మన బాడీలో నిత్యం ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది. అవి ఎప్పటికప్పుడు మన బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి, మన బాడీ సక్రమంగా ఉండాలి, సమతులంగా ఉండాలి అని అంటే మనకి మెయిన్గా కిడ్నీలు బాగా పనిచేయాలి. అంటే కిడ్నీలు చేయాల్సింది కిడ్నీలోకి వచ్చే రక్తాన్ని మొత్తం కిడ్నీలు అన్ని ఫిల్టర్ చేసి, నేను ఇంతకుముందు ఏదైతే చెప్పానో పాయిజన్ పదార్థాలు అన్నీ మన కిడ్నీలు మూత్రంలో కలిపేసి మూత్రం ద్వారా బయటికి పంపించాలి. సో మూత్రం బాగా
బయటికి వెళ్ళాలి అని అంటే మన బాడీకి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో వాటర్ అనేది కరెక్ట్ టైంకి మనం ఉండే ఎన్విరాన్మెంట్లో మనం చేసే పనిని బట్టి మన వాటర్ ఇంటేక్ అనేది డిసైడ్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారు, మన కిడ్నీలో ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి, కరెక్టే. మరీ ఎక్కువ వాటర్ కూడా కరెక్ట్ కాదు, తక్కువ వాటర్ తీసుకొని డీహైడ్రేషన్కి గురవ్వడం కూడా కరెక్ట్ కాదు. సో ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే 3-4 లీటర్లు మన బాడీకి యూజువల్గా అవసరం పడుతుంది, మన బాడీలో ఉన్న వేస్ట్ పాయిజన్స్ మూత్రం ద్వారా బయటికి వెళ్ళడానికి. సో చాలామంది చేసే తప్పు ఏంటిదని అంటే 4 లీటర్ తీసుకుంటున్నాను సార్, కానీ పొద్దున్న లేవగానే 2 లీటర్లు తాగుతున్నాను, మళ్ళీ వర్క్ అంతా అయిపోయి మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ ఇంటికి వచ్చాక మళ్ళీ 2 లీటర్లు తాగుతున్నాను అని చెప్పేసి అంటారు. మన బాడీ అనేది ఒక డిఫెన్స్ మెకానిజం లాంటిది. కిడ్నీస్ అనేవి ఎక్స్ట్రా వాటర్ ఉన్నా ఇమీడియట్గా దాన్ని బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. సో పొద్దున్నే మీరు 2 లీటర్లు వాటర్ తీసుకుంటే ఇమీడియట్గా నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో లీటర్న్నర యూరిన్ వెళ్ళిపోతారండి. అల్టిమేట్గా మళ్ళీ నెక్స్ట్ 12 అవర్స్ మీరు ఏదైతే వాటర్ తీసుకోకుండా ఉంటారో ఆ పీరియడ్ అంతా డీహైడ్రేషన్కి బాడీ గురవుతుంది. సో ఎప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే, మీరు ఏ వర్క్లో ఉన్నా, ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్లో బయట తిరుగుతున్న బాటిల్ క్యారీ చేయడము, రెగ్యులర్గా టైం టు టైం వాటర్ తీసుకోవడము అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ మీ బాడీని డీహైడ్రేషన్ గురవ్వకుండా ఉంచుకోవడానికి. అండ్ ఊరికే ఓన్లీ వాటరే కాదండి, వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా బాడీకి అందేలాగా చూసుకోవాలి. అంటే మీరు తాగే మజ్జిగ కానీ, మజ్జిగలో ఉప్పేసుకొని తాగడము, లేదా సపరేట్గా కొబ్బరి నీళ్ళు లాంటి ఏదైతే ఎలక్ట్రోలైట్స్ కలిగి ఉన్న లిక్విడ్ ఐటమ్స్ని తీసుకోవడం కూడా ఎంకరేజ్ చేయండి. చాలామందికి అపోహ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ తీసుకున్న హానికరము అని చెప్పేసి. బట్ మన ఏ కండిషన్లో ఉన్నాము, మన బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మన ప్రోటీన్ ఇంటేక్ అనేది డిపెండ్ అవుతుందండి. సో చాలామంది అనుకుంటారు మనకి ఎస్పెషల్లీ కిడ్నీ పేషెంట్స్ కోసం నేను ఇది చెప్తున్నానండి, మనం కిడ్నీ ఏ స్టేజ్లో ఉన్నాము, మనం ఏ ప్రాబ్లం వల్ల కిడ్నీ డ్యామేజ్ దెబ్బతినిందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన ప్రోటీన్ ఇంటేక్ అనేది డిసైడ్ అవ్వాలి అనండి. నార్మల్గా ప్రోటీన్ ఇంటేక్ వచ్చేసి 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అని అంటాం. అంటే మనం సగటున ఒక 60 కేజీల మనిషి చూసుకుంటే 60 గ్రాముల ప్రోటీన్ డైలీ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ రూల్ అనేది ప్రతి ఒక్కరికి వర్తించదు. ఎస్పెషల్లీ కిడ్నీ పేషెంట్స్ కోసము నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఒకవేళ కిడ్నీ డ్యామేజ్లో ఉన్నారు, మేబీ షుగర్ వల్ల కానీ బీపీ వల్ల కానీ మీ కిడ్నీలు దెబ్బతింటూ ఉంటే, ఇలాంటి వాళ్ళు కొంచెం వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ అనేది తక్కువ చేసుకోవాలి. ఎందుకు అనంటే, అధికంగా ప్రోటీన్ తీసుకున్నప్పుడు దాని అధిక బర్డెన్ అనేది కిడ్నీ పైన పడి ఇంకా కిడ్నీ ఫాస్ట్గా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎస్పెషల్లీ డయాబెటీస్ అండ్ బీపీ పేషెంట్స్లో. సో ఇలాంటి పేషెంట్స్లలో ప్రోటీన్ ఇంటేక్ అనేది కొంచెం తగ్గించాలి అని చెప్పేసి అంటాం. అండ్ ప్రోటీన్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయండి, వెజిటేబుల్ ప్రోటీన్ అండ్ నాన్ వెజిటేబుల్ ప్రోటీన్. సో సాధ్యమైనంత వరకు మనకి వెజిటేబుల్ ప్రోటీన్ తోటి ఎటువంటి ఇబ్బంది ఉండదండి, అది మన బాడీకి చాలా అవసరము. వెజిటేబుల్ ప్రోటీన్ ఎస్పెషల్లీ మనకి డైరీ ప్రోడక్ట్స్లో కానీ, మనం తీసుకునే పప్పులో కానీ లేదా పన్నీర్లో కానీ అధికంగా దొరుకుతుంది. సో వెజిటేబుల్ ప్రోటీన్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ టు బాడీ. నాన్ వెజిటేబుల్ ప్రోటీన్ కూడా మంచిదే అండి, బట్ ఎస్పెషల్లీ కిడ్నీ పేషెంట్స్కి నాన్ వెజిటేబుల్ ప్రోటీన్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ చేయమని అంటాము. ఎస్పెషల్లీ డైరీ ప్రోడక్ట్స్ అండ్ ఫిష్ వరకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇతరత్ర నాన్ వెజిటేబుల్ ప్రోటీన్స్ ఏదైనా అధిక మొత్తంలో తీసుకుంటుంటే మీ కిడ్నీకి అదంత మంచిది కాదు. దాని క్వాంటిటీని కానీ, నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని తగ్గించడానికి ట్రై చేయండి. ఎవరైతే అధిక రక్తపోటుతోటి కానీ లేదా డయాబెటీస్కి కానీ వర్తిస్తుందో వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, ఉప్పు తక్కువ చేసుకొని తినడము, ప్రోటీన్స్ తక్కువ చేసుకొని తినడము, వాటర్ కరెక్ట్గా తీసుకోవడం, ఇదంతా ఇంతవరకు కొంచెం ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసాము. బట్ ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకునే పాయింట్స్ చాలా వరకు యంగ్ ఏజ్ వాళ్ళకి వర్తిస్తుందండి. యంగ్ ఏజ్ వాళ్ళకి ఎలా వర్తిస్తుందనంటే, మెయిన్గా మనకి ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో ఎవరైతే ఈ బాగా ఓవర్ బాడీ వెయిట్ ట్రైనింగ్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఏదైతే బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ ఏదైతే చేస్తున్నారో మేబీ అది ఒంటికి మంచిదే అయి ఉండొచ్చు, కాకపోతే మీరు ఎలా చేస్తున్నారో సరి అయిన పర్యవేక్షణలో చేస్తున్నారా లేదా అనేది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే షార్ట్ టర్మ్లో బెస్ట్ రిజల్ట్స్ రావాలి అనే ఉద్దేశంతో హెవీ ఎక్సర్సైజెస్కి వెళ్ళడము, కొన్ని వేరే మార్గాలు ఎంచుకోవడం, ఫాస్ట్ వేలో మజిల్ బిల్డప్ అవ్వాలి అని చెప్పేసి వేరే మార్గాలు ఎంచుకోవడం వలన మనకి అది కిడ్నీ పైన ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఓవర్ ట్రైనింగ్, అంటే మన బాడీకి కెపాసిటీకి మించి ఫాస్ట్గా మజిల్ బిల్డ్ అవ్వాలి అని చెప్పేసి అధిక వెయిట్లు ఎత్తడము ఓవర్ ట్రైనింగ్ అని అంటాం. ఈ ఓవర్ ట్రైనింగ్ చేసినప్పుడు బాడీలో ఉండే కండరాలు అనేది విపరీతంగా స్ట్రెస్కి గురయ్యి డ్యామేజ్ జరగడం జరుగుతుంది. దాన్నే మనము ర్యాబ్డోమయాలైసిస్ అని అంటాము. అంటే మజిల్ లిటరల్గా
చనిపోయి దానిలో ఉన్న విష పదార్థాలన్నీ ఒకటేసారి సడన్ అవుట్ బస్ట్ లాగా మన రక్తంలో కలిసిపోతుంది. ఎప్పుడైతే ఈ విష పదార్థాలు సడన్గా రక్తంలో కలిసిపోతుందో ఆ రక్తంలో ఉన్న విష పదార్థాలన్నీ కిడ్నీ దగ్గరికి వెళ్ళిపోయి కిడ్నీలలో బ్లాక్ అయిపోయి కిడ్నీలని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం ర్యాబ్డోమైలిసిస్ ఇండ్యూస్డ్ కిడ్నీ ఇంజురీ అని అంటాము. సో ఎస్పెషల్లీ గ్రాడ్యువల్గా వెయిట్స్ని ఇంక్రీజ్ చేయండి తప్పితే ఒకటేసారి షార్ట్ టర్మ్లో నాకు రిజల్ట్స్ బాగా కనబడాలి అని చెప్పేసి మజిల్ బిల్డ్ అవ్వాలి అని చెప్పేసి ఇమీడియట్గా హెవీ వెయిట్స్కి వెళ్ళడము చేయకండి. అండ్ ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో మీరు ఎప్పుడైతే వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నారో మళ్ళీ అదే ఇంతకుముందు చెప్పినట్టు డీహైడ్రేషన్ గురవ్వకుండా ప్రాపర్గా వాటర్ ఇంటేక్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలామంది హై ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడము, హై అనాబాలిక్ స్టీరాయిడ్స్ తీసుకోవడం కూడా ఒక విధంగా ఒంటికి మంచిది కాదండి. హై ప్రోటీన్ పౌడర్స్ తీసుకున్నా లేదా అనాబాలిక్ స్టీరాయిడ్స్ లాంటి టెస్టోస్టిరాన్ లాంటి అనాబాలిక్ స్టీరాయిడ్స్ తీసుకున్నా మనకి టెంపరరీగా బాడీ మజిల్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసినా కానీ అది ఓవర్ ఏ లాంగ్ రన్ దాని ఎఫెక్ట్స్ కిడ్నీ పైన పడి కిడ్నీ లోపల ఉన్న కంటికి కనబడని సూక్ష్మ ఫిల్టర్స్ని డ్యామేజ్ చేసి మనం యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. దాన్ని అలానే మనం నెగ్లెక్ట్ చేస్తే ఆ ప్రోటీన్ లీకేజ్ కాస్త కిడ్నీ డ్యామేజ్ చేసి కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ స్టేట్కి వెళ్తాం. సో అధిక మొత్తంలో ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడము లేదా అధిక మోతాదులో అనాబాలిక్ స్టీరాయిడ్స్ టెస్టోస్టిరాన్ లాంటి ఇంజెక్షన్స్ తీసుకోవడం మాత్రము అవాయిడ్ చేయండి. అగైన్ మళ్ళీ ఇంకో మెయిన్ విషయం నేను యువతకు చెప్పుకోదలుచుకుంది ఏంటంటే ఎస్పెషల్లీ డ్రగ్స్. చాలామంది ఈ మధ్యన యువత డ్రగ్స్ బారిన పడుతున్నారు. అంటే అది ఏదైనా సరే మీరు తీసుకునే గంజా అయినా సరే అండి లేదా కొకేన్ లాంటి ఇతరత్ర డ్రగ్స్ కానివ్వండి, అది కిడ్నీ పైన అఫెక్ట్ చేస్తుందని చాలా స్టడీస్ ప్రూవ్ చేశాయి. సో ఏమవుతుందంటే ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు బాడీ అధిక రక్తపోటుకి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ అధిక రక్తపోటు సడన్గా మన బాడీ ఎప్పుడైనా అధిక రక్తపోటుకి గురయ్యి ఆ బీపీ వెరీ హై రేంజ్లో షూటప్ అయిపోతే దాని ఇంపాక్ట్ ఇమీడియట్గా కిడ్నీ పైన కానీ హార్ట్ పైన కానీ మెదడు పైన కానీ పడి మెదడులో బ్లీడింగ్ అవ్వడము లేదా హార్ట్ అటాక్ లాంటి సిచ్యువేషన్స్ రావడము, కిడ్నీ డ్యామేజ్ అవ్వడం లాంటివి జరుగుతుంది. సో దయచేసి యువతకు అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ధూమపానము మద్యపానంతో పాటు మీరు దయచేసి డ్రగ్స్కి దూరంగా ఉండండి. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. సో ఇంతవరకు మనము తీసుకునే ఆహారపు విషయంలో కానీ అలవాట్ల విషయంలో కానీ కిడ్నీ ఏ విధంగా సఫర్ అవుతుంది, ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్ అంటే ఆహారపు అలవాట్లే కాదు, మన ఇతరత్ర అలవాట్లే కాదు, మనం తీసుకునే కొన్ని రకాల మందుల వల్ల కూడా మన కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఇది ఎస్పెషల్లీ నేను విలేజ్లో ఉండే వాళ్ళకి, ఊర్లలో ఉండే వాళ్ళకి ఈ టాపిక్ స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను. చాలామందికి ఏంటిదనంటే ఈ నొప్పి గోళీలకి కానీ గ్యాస్ గోళీలకి కానీ చాలామందికి ఈజీగా అందుబాటులో ఉండే డ్రగ్స్. చాలామంది ఏమనుకుంటారు, బాగా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఒళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి నొప్పి గోళీలు తీసుకుంటారు. అన్ని నొప్పి గోళీలు ఒకటే రకం కాదండి, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అంటాము వీటిని. నొప్పి గోళీలలో ఎస్పెషల్లీ ఆస్పిరిన్ కానివ్వండి లేదా అసిటమినోఫిన్ కానివ్వండి లేదా డైక్లోఫినాక్, అసిక్లోఫినాక్, ఇబుప్రోఫెన్ లాంటి మనకి రొటీన్గా మనకి మందుల షాప్లో ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే మందుల్ని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటామండి. ఈ మందులు ఎవరైతే ఎక్కువ మోతాదులో వేసుకుంటారో వాళ్ళకి లాంగ్ రన్ ఇమీడియట్గా ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు, బట్ ఓవర్ ఎ లాంగ్ రన్ మన కిడ్నీలను దెబ్బతిని మన కిడ్నీలని పర్మనెంట్గా దెబ్బతీస్తుందండి. సో మేక్ షూర్ దట్ ఇలాంటి నొప్పి గోళీలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ లేటెస్ట్గా మనకి వస్తున్న రిపోర్ట్స్ బట్టి తెలుస్తుంది ఏంటంటే నొప్పి గోళీల వల్లనే కాదు, మనకి రొటీన్గా మెడికల్ షాప్లో దొరికే గ్యాస్ టాబ్లెట్స్ వల్ల మన ప్యాంటోప్రోజోల్ టాబ్లెట్ కానీ ఒమెప్రోజోల్ టాబ్లెట్ కానీ ఇవి దీర్ఘకాలికంగా ఎక్కువ సంవత్సరాలు కనుక మనం వాడుతున్నట్టయితే అవి మన కిడ్నీలని కూడా దెబ్బతీస్తున్నాయి అని చెప్పేసి లేటెస్ట్గా రిపోర్ట్స్ వస్తున్నాయండి. సో దయచేసి ఎస్పెషల్లీ ఊర్లో ఉండే వాళ్ళకి కానీ నొప్పి గోళీలకి అండ్ మరియు గ్యాస్ గోళీలకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ తీసుకోవాల్సిన వస్తే డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వల్ల అండ్ డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకొని అది కూడా సాధ్యమైనంత త్వరగా తక్కువ రోజులకే ఆపేయడానికి ట్రై చేయండి. ఎక్కువ రోజులు మాత్రం డెఫినెట్గా కిడ్నీకి మనకి హెల్త్కి మంచిది కాదండి.